భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో ఈ ఆధార్ను కంపల్సరీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆధార్ ధృవీకరణ ఉన్న వ్యక్తులే జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది రైల్వే శాఖ. ఈ మేరకు అన్ని జోన్లకు సర్క్యులర్ జారీ చేసింది. ఫేక్ ఐడెంటిటీతో టికెట్ బుకింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైల్వే తాత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త రూల్స్ అమలు చేయనుంది. కేవలం ఆధార్ అథెంటిఫికేషన్ ఉన్న వ్యక్తులే జూలై 1 నుంచి తాత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లో ఆధార్ అథెంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ ఛాన్స్ ఇస్తూ రైల్వే శాఖ తన సర్క్యులర్లో స్పష్టం చేసింది. జూలై 15 నుంచి తాత్కాల్ టికెట్ల బుకింగ్ ఆధార్ బేస్డ్ ఓటీపీ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తాత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆథరైజ్డ్ టికెట్ ఏజెంట్లకు తాత్కాల్ టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అయిన మొదటి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్లు ఏసీ క్లాస్ కోచ్ల కోసం మార్నింగ్ 10:30 తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు 11:30 గంటల తర్వాత మాత్రమే టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. కొత్తగా మార్పు చేసిన తాత్కాల్ టికెటింగ్ విధానాల ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టంలో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్లను నిలిపివేయడానికి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాత్కాల్ టికెట్ బుకింగ్ సిస్టంలో మార్పు చేసిన విధి విధానాలను ప్రయాణికులు తెలుసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. కొత్తగా తీసుకొచ్చిన తాత్కాల్ టికెటింగ్, ఈ ఆధార్ విధానం వల్ల ప్రయాణికుల ఖచ్చితమైన సమాచారంతో పాటు టికెట్ ఏజెంట్స్ ఆగడాలను అరికట్టవచ్చని అంచనా వేస్తుంది.